హాయ్ అండి, వెల్కమ్ టు నిహారి వ్లాగ్స్. నేను మీ నిహారిక. ఈరోజు మనం పీతల కూర ఎలా చేసుకోవాలో చూద్దాం, ఈచు వాసన లేకుండా. అండ్ ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా కావాల్సిన పదార్థాలు 3 టమాటాలు, 4 ఉల్లిపాయలు, హాఫ్ చిప్ప కొబ్బరి, పచ్చి కొబ్బరి అండి. అండ్ ఈ టమాటాలను కట్ చేసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఉల్లిపాయల్ని కూడా కట్ చేసుకోవాలి. నేను 2 ఉల్లిపాయలు వచ్చేసి పొడవుగా కట్ చేసుకున్నాను. 2 ఉల్లిపాయలు వచ్చి సన్నగా తాలింపు కోసం కట్ చేసుకున్నాను. ఈ ఉల్లిపాయలు కొబ్బరిని మనం ఇప్పుడు వేపుకోవాలి. దానికోసం ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టి దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఇది కొంచెం చిటపట అనిన తర్వాత మిరియాలు వేసుకోవాలి. ఒక స్పూన్ మిరియాలు వేసాను ఇక్కడ. ఇవి కొంచెం వేగాక మనం పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, ఆ ఉల్లిపాయలు వేసుకొని కొంచెం వేపుకోవాలి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. అలాగే కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని ఇవి 2 బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి. ఇవి వేగిన తర్వాత మనం చల్లార్చుకొని మిక్సీకి వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ కొంచెం ఒక 5-6 జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు. కొంచెం స్వీట్నెస్, కొంచెం టేస్ట్ కూడా బాగుంటుంది. నేనైతే వేయలేదు, స్కిప్ చేశాను. మీరు ఉంటే వేసుకోండి. నెక్స్ట్ కర్రీ ప్రాసెస్ వచ్చేసి స్టవ్ పైన ఆయిల్ పెట్టి, ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయలు కరివేపాకు వేసి వేగాక కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి. ఇప్పుడు కొంచెం పసుపు వేసి, ఈ పసుపు అలాగే నెక్స్ట్ 2 స్పూన్స్ ధనియాల పొడి వేసి కొంచెం వేపుకోవాలి. ఇవి వేగాక నేను ఆల్రెడీ పీతల్ని పసుపు ఉప్పేసి వాష్ చేసి పెట్టుకున్నాను. అవి ఇక్కడ వేసుకుంటున్నాను. ఈ పీతలు వేసి కొంచెం కలుపుకోవాలి. ఇక్కడ ఎక్కడ నేను సాల్ట్ వేయలేదండి. ఈ పీతల్లోనే కొంచెం ఉప్పు కూడా వేసి కలిపి ఉంచాను. సో అందుకని ఇక్కడ ఎక్కడ నేను సాల్ట్ వేయట్లేదు. ఈ కర్రీకి బాగా మనం తిప్పుకుంటూ చేసుకోవాలండి, బాగా కలుపుకుంటూ చేయాలి అడుగంటకుండా. ఇక్కడ నేను కలర్ కోసం కాశ్మీరీ చిల్లీ పౌడరు 1 టేబుల్ స్పూన్ వేసాను. మనం మిరియాలు వాడుతున్నాం కాబట్టి ఆ ఘాటే సరిపోతుంది. ఈ మిరియాలు వేయడం వల్ల నీచు వాసన కూడా రాదు. నెక్స్ట్ ఇక్కడ మనం బాగా వేపుకున్న తర్వాత కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసి మనం పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ ఉంది కదా, ఆ టమాటా పేస్ట్ వేసి కొంచెం కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలండి పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలి మూత పెట్టేసి. కొంచెం ఆయిల్ పైకి ఫ్లోట్ అవుతుంది. ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనం ఇప్పుడు ఉల్లిపాయలు కొబ్బరి పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని ఇక్కడ దీంట్లో వేసుకొని మనం బాగా కలుపుకోవాలి. అంత బాగా పీతలకు పట్టేలాగా కలుపుకొని ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఉప్పు చూసుకోవాలి. ఉప్పు మీ రుచికి సరిపడినంత వేసుకోండి. ఉప్పు అండ్ కొంచెం గరం మసాలా. నేనైతే చాలా చిన్న స్పూన్ కాబట్టి ఒక 2 స్పూన్స్ వేసాను. మీరైతే ఒక పెద్ద స్పూన్ అయితే పెద్ద స్పూన్తో వేసుకోండి. గరం మసాలా ఇదంతా వేసుకొని బాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. కొంచెం వాటర్ వేసుకోండి, ఎక్కువ వాటర్ వేయద్దు. కొంచెం కర్రీ చిక్కగా ఉంటేనే బాగుంటుంది. కొంచెం ఇది గ్రేవీ టైప్, సెమీ గ్రేవీ లాగా వాటర్ పోసుకొనేసి ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఆయిల్ పైకి ఫ్లోట్ అవుతుంది. ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవడమే. ఇక్కడ నాకు కొంచెం మిరియాల ఘాట్ సరిపోలేదని కొంచెం మిరియాల పొడి వేసాను. ఇప్పుడైతే అంత పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకోండి ఒక 10 మినిట్స్. ఉడికిన తర్వాత కొత్తిమీర వేసి ఫైనల్గా దించేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. ఈ కర్రీ చాలా బాగుంటుంది. నేను ఫస్ట్ టైం తిన్నప్పుడైతే అబ్బా పీతలా అనుకున్నాను, కానీ ఇది టేస్ట్ చేశాక నాకు చాలా నచ్చింది. మీరు ట్రై చేసి చూడండి. ఈ కర్రీ మీరు ట్రై చేశాక ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.